అరణ్యంలో పుట్టిన యోధుడు ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుడి రూపంలో ఒక మట్టి విగ్రహాన్ని పూజించాడు. అతని భక్తి, అంకిత భావం అపారమైనవి. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడి దీవెనతోనే నా బాణం జీవిస్తుంది. ఆయన ఆశీస్సులు లేనిదే నా విలువిద్య అసంపూర్ణం. అర్జునుడు, గురుదేవా, ఇతను మీకంటే ముందే విలువిద్యలో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించాడు. అతని ప్రతిభ అసాధారణం. ద్రోణుడు, నన్ను గురువుగా పూజిస్తే గురు దక్షిణ కావాలి. గురువుకు శిష్యుడు సమర్పించేది గురుదక్షిణ. ఏకలవ్యుడు, గురుదేవా, మీ మాట నా విధి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను, నా ప్రాణమైనా అర్పిస్తాను. ఏకలవ్యుడు తల కుడి బొటనవేలును కోల్పోయినా అతని గురుభక్తి, త్యాగం శాశ్వతమైంది. అతని కథ తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. తరువాతి అధ్యాయం అర్జునుని ప్రతిజ్ఞ. అంధకారంలో శబ్దం వినిపించాలి. అర్జునుడు తన ప్రతిజ్ఞను ఎలా నిలబెట్టుకుంటాడో చూద్దాం.